ఫ్రీడమ్. యంగ్ పీపుల్ అంటే యువకులకు యువతులకు కావాల్సింది ఫ్రీడమే కదా. ఫ్రీడమ్ లేకుంటే మనకు ఎట్లుంటుంది, క్యాంప్లో ఉన్నట్లుంటుంది. అవునా? ఎన్సీసీ క్యాంపా అని చాలా వివరించి చెప్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ ఉందని చెప్తున్నావా లేదని చెప్తున్నావా? చూడు అన్న చాలా ముసి నవ్వుతున్నాడు. ఒక పక్క ఎన్సీసీ క్యాంపును గుర్తు చేసుకుంటున్నాడు. నాకు తెలిసి అన్న ఎప్పుడు ఎన్సీసీ క్యాంపు పోయిండాడు. నిజం చెప్పు, పోయినావా? చూడు నేను చెప్పినా కదా, ఎప్పుడు పోయినాడు, గ్యారంటీ అది. ఎందుకంటే ఎన్సీసీ క్యాంపులో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. నేను పోయినా చాలా సార్. ఫ్రీడమ్ ఉండదా ఎన్సీసీ క్యాంపులో? అంటే నీకు సాబుకు ఉన్న రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? సాబ్ మంచిగా పటాయించుకున్నావు అనుకో, సూపర్, నువ్వే హీరో. అక్కడ నువ్వేది చేస్తే అదే నడుస్తుంది. ఈ క్యాంపులో కూడా అంతే. ఇక్కడ సాబ్ ఎవరో తెలుసా అన్న? చెయ్యొద్దు, ఆడ కూర్చున్నాడు దుమ్దాం అన్న. ఆ అన్న సాబు. ఆ సాబును పటాయించుకుంటే ఫుల్ హ్యాపీ. ఫ్రీడమ్లోనే ఉంటాం. ఫ్యామిలీ ఓకే. ఫ్యూచర్ ఓకే. ఫ్యూచర్ అంటే ఎట్లా అంటే పొద్దున్న లేస్తేనే నేను మా ఇంట్లో, మా ఊరు కడప, ఇంటర్మీడియట్ 10వ తరగతి చదివేటప్పటి నుంచి మా ఇండ్లు ఇట్లుంటుంది. ఒక 3 ఇండ్లు దాటినాక ఇంకొక ఇండ్లు ఉంటుంది. దాంట్లో ఒకడు నా క్లాస్మేటే, వాడి పేరు మార్టిన్. సేమ్ మేము ఒక చర్చికి పోయేటోళ్ళు, వాళ్ళు ఒక చర్చికి పోయేటోళ్ళు. అంటే చర్చి కంటే మా అమ్మ పోతుంది, మేము కాదు. ఏం నవ్వుతున్నారు? అందరూ నా జాతరలో ఉన్నారు ఈడ. ఇట్లంటుడు ఇక మామూలే కదబ్బా అది. మీరు ఎందుకయా క్రైస్తవులు అని అంటే, మా అమ్మ మా నాయన చర్చికి పోతారు కాబట్టి క్రైస్తవులు, అంతే కదా. అంతకుమించి ఏముంది, ఎక్స్ట్రా ఏముండదు. సో మా అమ్మ పొద్దున్న లేస్తేనే వాడు పాలకు పోతుంటాడు ఇట్లా పట్టుకొని. మా అమ్మ చూసి చూడరా, వాడిని చూసి నేర్చుకోరా అంటది. అమ్మ మొదలైంది. 9 గంటలకు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. నేను 9 గంటలకు బ్రష్ చేస్తుంటా. వాడిని చూడరా, ఎంత బాగుపోతున్నాడు. ప్రతి దాంట్లో కంపారిజనే. లాస్ట్కి ఏమని చెప్పేదంటే, సెటిల్ అవ్వాలరా, ఫ్యూచర్ చూడు, ఫ్యూచర్ సెటిల్, ఫ్యూచర్. నాకు అర్థమైంది వాడిని చూసి, ఒరే నువ్వు నాకు దొరికితే నేను కుమ్మేస్తారా అనుకునేవాడిని. ఎందుకంటే వాడు మంచి చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా పాలిట వాడు పెద్ద శని. దొరికినట్టు వాడిని చూపించి నన్ను తిట్టేటోళ్ళు. పోనీ నాకు శని పట్టిందని నేను అనుకున్నాను అని అంటే అట్లా కాదు. ప్రభు చేసేది ప్రభు చేసినాడు. ఈరోజు వాడు పని చేసే అంటే నా ఫ్రెండ్ కాబట్టి వాడు అంటున్నాను, ఫ్రెండ్స్ కదా. వాడు పని చేసి వాడు సంపాదించే జీతము నేను 30 మందికి ఇస్తాను. సో ప్రభువు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు కదా. కాకపోతే లెట్స్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్ టుడే. కొంచెము ఫ్రెండ్షిప్ గురించి, ఆ తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడదాం. తర్వాత ఫ్రస్ట్రేషన్ దగ్గరికి వద్దాం కొంచెం. ఆ తర్వాత ఫేమ్ గురించి కూడా మాట్లాడదాం. ఫ్యూచర్ అంటే లేకపోతే కెరియర్లో ఫ్లైట్ గురించి, ఎదగటం గురించి కొంచెం మాట్లాడదాం. ఇంకా ఫేమ్ గురించి మాట్లాడదాం. అక్కడక్కడ పాయింట్స్ తీసుకుని మాట్లాడదాం. కానీ మన థీమ్ ఒకటి ఉంది కదా, ఆ థీమ్ దగ్గరికి రావాలి కదా లాస్ట్కి. ఏమంటారు? చదువుతారా, తీస్తారా? రోమిలకు రాసిన పత్రిక చదువుమా. రోమిలకు రాసిన పత్రిక చదువుమా, చదువు. దాని పైనుంచి చదువుమా. దానిపైన అది ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ టెక్స్ట్ వితౌట్ ఏ కాంటెక్స్ట్ ఈజ్ ఏ ప్రీ టెక్స్ట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, సందర్భానుసారంగా చదవనటువంటి వాక్యం ఏదైనా సరే నువ్వు ఏం కావాలంటే అది ప్రూవ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి. అలా ఎప్పుడు సందర్భంలోనే మనం చదవాలి. మనము ఓకే. కాబట్టి ప్రభువు వారమై ఉన్నాము. సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ప్రభువై ఉండుటకు అన్న పదం.
ఈ మొత్తంలో కాన్సెప్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. దేవుని లేకపోతే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సువార్త ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు అన్నటువంటి విషయం. అదే సువార్త. ఆయన ప్రభుత్వం క్రిందికి మనం రావాలి. ఆయన ఒకరోజు లెక్క అడుగుతాడు. ఆయన ఒకరోజు మనల్ని ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడు అని అంటే, నా ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా, అంటే కేసీఆర్ ప్రభుత్వం కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. కానీ ప్రభువు ఆయన, ఆ ప్రభుత్వం గురించి కొంచెం మాట్లాడుకుంటాం. ఆ ప్రభుత్వంలో మనం ఏం చేయాలా? ఇప్పుడు 10 చదవండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు నా దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలను. సో ద కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, నువ్వు లెక్కప్ప చెప్పుకోవాలి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, చాలా కోణాలు ఉన్నాయి దానికి. కానీ కేవలం నువ్వు లెక్కప్ప చెప్పుకోవాలి అన్నది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అని అంటే, మనము మన సహోదరునికి అని అంటున్నారు కాబట్టి మాకేం సంబంధం లేదులే అని YWCA వాళ్ళు, అంటే యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనుకుంటే కష్టమే. మీరు కూడా మీ సహోదరికి, మీ సహేలి, లేకపోతే మీ ఫ్రెండ్కి, మీ తోటి, మీ పొరుగు వారికి కదా, వారిని తీర్పు తీర్చడానికి, వారు మీకంటే నిమ్నులు, మీకంటే తక్కువ వాళ్ళు అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. రైట్? ఫ్రెండ్షిప్ 3 రకాలుగా ఉంటుంది. ఒక పైనుంచి కనుక దాన్ని అర్థం చేసుకుంటే 3 రకాలుగా ఉంటుంది. మొదటిది కేవలం కలిసి తిరగటం, కలిసి స్కూల్కి వెళ్ళటం, కలిసి ఇంటికి రావటం, అలాంటి ఫ్రెండ్షిప్. అంటే అందులో టచ్ మీ నాట్, అంత బాగుంటుంది, ఫ్రెండే, కాకపోతే అన్ని చెప్పుకోం, అన్ని వాళ్ళు మనకు చెప్పరు. మన ఇంటికి వాళ్ళు వస్తే కూడా బయట నిలబడుకొని ఏం వే వస్తావా స్కూల్కి వెళ్ళినావు అంటారు, మీరు వస్తున్నావే అని బయటికి వెళ్తారు, అంతకు మించి ఇంకేముండదు. ఇంకో 2వ రకమైన ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే, ఇంకొంచెం దగ్గరగా ఉంటారు. ఇది ఏంటి అని అంటే, ఇంకా బాయ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎరా మామా సమయం టైం అయింది సినిమా పోదామా అంటే వీళ్ళు వస్తున్నారా మామా అని బయలుదేరుతారు. అర్థమైందా? సాయంత్రం 6 అవ్వగానే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, టెక్స్ట్ వస్తుంది వాట్సాప్లో, మామ వచ్చేసి ఉన్న రెడీగా అంటాడు. ఇది 2వ రకమైన ఫ్రెండ్షిప్. ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళిద్దరికి తెలుసు, అది మనం అడగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒక సిటీ సెంటర్ ఉంటుంది ఒక టౌన్లో, ఆడ దొరికే మందుగుండు సామాగ్రి వేరే రకంగా ఉంటుంది. ఏంది నవ్వుతున్నారు? ఏం కాదా? అవునా కదా? ఆడ కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు మోదీ ప్రభుత్వం దగ్గర నుంచి ట్రంప్ వరకు అన్ని మాట్లాడతారు, మొత్తం మాట్లాడతారు. అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారా అంటే మొత్తం తెలియదు, కానీ మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడి ఇంటికి వస్తారు. ఇంకా గర్ల్స్ గురించి అయితే అది వేరే రకంగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. కానీ 3వ రకం ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది. ఇదేంటి అని అంటే, ఈ ఫ్రెండ్షిప్ చాలా కాలం నడుస్తుంది. చాలా కాలం నడిచిన తర్వాత ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు, ఏడవగలుగుతారు, నవ్వగలుగుతారు, ఉన్నది ఉన్నట్లుగా బలహీనతలన్నీ చెప్పుకోగలుగుతారు. బలహీనతలు చెప్పండి గట్టిగా, బలహీనతలు. మళ్ళీ చెప్పండి. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అనంటే, నీ బలహీనతను చూసి నవ్వడు, నీ బలహీనతలను చూసి వెక్కిరించడు, లేకపోతే వెక్కిరించదు. నీ బలహీనతలను చూసి your friend will not mock at you. Your friend will always take pride in you. Your friend will always be a dependable person. నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు తన భుజం మీద నీ తల ఉంచుకుని నువ్వు ఏడవగలుగుతావు, తన భుజం మీద తల ఉంచుకుని నువ్వు నవ్వగలుగుతావు, చంప మీద కొట్టగలుగుతావు. వాడు నేను తిరిగి కొడితే నీకు నొప్పి రాదు, నొప్పున్నా బయటికి రాదు. అందులో ప్రేమ కనిపిస్తుంది, అందులో అన్యోన్యమైన సంబంధం కనిపిస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి.
ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోతే జీవితం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం. అక్క అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది జీవితం. అర్థమైందా? చాలాసార్లు దేవుని బిడ్డ అంటే ఎట్లుంటారు చెప్పండి? దేవుని బిడ్డలు అంటే ఎట్లుంటారంటే నెత్తికి ఆందు పెట్టుకుని సైడ్కి దూకొని ఏమి ఇక వాడిని చూస్తే ఎవడో చచ్చిపోయినాడు రా అనుకుంటారు. ఏం నవ్వుతున్నారు? అట్లుండరా మీరు? నాకు అర్థం కాలేదు. కాలేజీలలో ఉంటూ స్కూళ్ళల్లో ఉంటూ యంగ్ పీపుల్ అయి ఉండి ఎఫ్తో వర్డ్ అడిగితే ఫ్యాషన్ అని చెప్పలేదు. ఐ హర్ట్. నేను హర్ట్. మీరు ఫ్యాషన్ చెప్పలేదు. ఆమె ఫ్రస్ట్రేషన్ చెప్పేది ఈయన ఫస్ట్ బెంచ్ అంటున్నాడు, ఫ్యాషన్ చెప్తలేడు. ఫ్యాషన్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ యంగ్ పీపుల్ కాదా? నేను ఫ్యాషనబుల్గా ఉన్నాను చెప్పండి ఎస్ అని, లేకపోతే అయిపోయి 2 గంటలు వదలను. ఎందుకు అనంటే మతం ఒకటి ఉంది, క్రిస్తానప్ మతం. ఇది క్రిస్తానప్ మతంలో దిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్యాషనబుల్గా ఉండొద్దు, నెత్తికి నూనె పెట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవద్దు. ఇంకా ఆడపిల్లలు అయితే ఏదో ఇక అన్ని పోయి గుండు కొట్టించుకొని తిరుగుతున్నట్లు తిరగాల. ఇట్లా చేస్తే దేవుని బిడ్డ, ఇట్లా చేయకపోతే లోకంలో పడిపోయింది, లోకంలో పడిపోయి ఇంకెందుకు పనికి రాకుండా పోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు ఉదయం మనం వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్, యేసు ప్రభువును అనుసరించడంలో మన కాస్ట్ ఏమిటి, మనం ఎలాంటి లెక్క ప్రభువుకు అప్పచెప్పాలి, ఎంత మూల్యం చెల్లించాలి అన్న విషయం చూస్తాం. అది మన స్నేహితుడిని మనం కలిగి ఉండటం, లేకపోతే మన స్నేహితురాల్ని మనం కలిగి ఉండటంతో సమానమైంది అని చూస్తాం. మతానికి దేవుని రాజ్యానికి ఉన్న తేడా మనం చూస్తాం. మతం మనకేం నేర్పిస్తుంది అని అంటే నువ్వు 21 రోజు కనుక ఉపవాసం ఉంటే ప్రభువు నీకు అంటే నువ్వు ఉపవాసం ఉంటే ప్రభువు నీకు ఏదైనా కావాలంటే చేస్తాడు అని నేర్పిస్తుంది. మతం ఏం నేర్పిస్తుంది అని అంటే ప్రభువును సంతోష పెట్టడానికి నువ్వు ఫలానా XYZ పనులు చేయాలి అని నేర్పిస్తుంది. మతం ఏం నేర్పిస్తుంది అని అంటే నీ బాహ్య ప్రవర్తన, బయట నువ్వు మాట్లాడే మాటలు, నవ్వే నవ్వు, గట్టిగా నవ్వినా కానీ నువ్వేం తెబ్బిని బిడ్డవమ్మ నువ్వు ఇంత నవ్వుతావే అంటారు కదా? అవునా? ఎవరైనా అన్నారా నీతో? ఎవరైనా పండ్లన్నీ వేసుకొని నవ్వుతా అండి. నువ్వు ఎట్ట పరలోకం పోతావు? ఎంతసేపు ఈ మతానికి ఏంటంటే నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా లేదా, ఇదే ఉంటది. ఇక పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమిరా నీ ప్యాంటు ఈడ చినిగిపోయింది, నువ్వు పరలోకం ఎట్ట పోతావురా అంటారు. అవునా కదా? చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నావు కదరా నువ్వు పరలోకం పోతావా? గాని లెక్కలు వేస్తున్నావు నువ్వు. అయ్యో అవునా అంటారా అనరా? నువ్వు ఇన్షర్ట్ చేసుకుని, నేను అందుకనే కావాలని రంగులు బెల్ట్ పెట్టుకొని వచ్చిన. నేను కొత్తగా రక్షింపబడిన రోజుల్లో ఏం జరిగిందంటే అంటే అప్పుడు భూమి పుట్టక ముందు, మీరెవరు పుట్టలా, భూమి పుట్టక ముందు నేను కూడా రక్షింపడినా అనమాట. అంటే నాకంటే ముందు అన్నోళ్ళు ఉన్నారులే, వాళ్ళు భూమి పుట్టక ముందు కంటే ముందు, నేను భూమి పుట్టక ముందు. ఆనాడు ఆదాము ఏదేను తోటలో టైంలో నేను కూడా ఉన్నాను అనమాట. అంటే మీకు అంత పాత రోజులని చెప్తున్నాను. ఇప్పటి నుంచి కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం నేను రక్షింపడ్డాను. ఆ రోజుల్లో రక్షింపబడిన వెంటనే, అది కూడా రక్షింపడటానికి ఏంటి కారణం అని అంటే 10th క్లాస్లో కొన్ని పురుగులు కుడతాయి మనకు. ఏంటి చెప్పండి?